హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. దిస్ ఇస్ మనీష్ విహారీ. సో సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది. ఈ సంక్రాంతి పండుగ అంటేనే మనకి చాలా పెద్ద పండుగ. పైడి కాలేజీ వాళ్ళు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ఈవెంట్స్ అయితే క్రియేట్ చేశారు. సో ఈ ఈవెంట్స్ అనేది మనకి అక్కడ పల్లెటూరు వాతావరణం, తెలుగువారి సంప్రదాయాలు, పిండి వంటలు అన్నీ కూడా ఒక కళ్ళు కట్టినట్టు చూపించారు. సో ఫ్రెండ్స్, మీకు అన్నీ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, సంక్రాంతి అనగా మనకి గుర్తొచ్చేది బసవయ్య, గొబ్బెమ్మలు, ఇంకా గాలిపటాలు, ఇంకా భోగి మంటలు మరియు పిండి వంటలు, ఇంకా మనకి గుర్తొచ్చేది కోడి పందాలు. సో ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇక్కడ పల్లెటూరు వాతావరణం అయితే క్రియేట్ చేశారు. మొత్తం టోటల్గా సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారు ఏంటన్నది మొత్తం వీళ్ళు ఒక్కొక్క స్టైల్లో అయితే చూపించారు మనకి. సో ఫ్రెండ్స్, మొత్తం పూర్తిగా చూద్దాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు యశ్వంత్. నేను పైడా కాలేజీలో బిఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. శివుని పాత్ర ఎందుకు ఎంచుకున్నానంటే, సంక్రాంతి అనగా సకల దేవతల సంగ్రహం కాబట్టి అందులోని శివుడు ప్రముఖ పాత్ర వహిస్తాడు. సో దానివల్ల నేను శివుని యొక్క పాత్ర తీసుకున్నాను. ఎక్కువగా సంక్రాంతి అన్నది మన తెలుగు రాష్ట్రాల్లోని అండ్ తమిళనాడులో కూడా బాగా జరుపుకుంటారు. బర్గర్స్ అని, పిజ్జాలని అని తప్ప కొత్త పిల్లలకి ఎవరికి తెలియకుండా పోయి, అలా కాకుండా పాత తరంలో ఉన్న ఆ రోజున కొత్తగా ఉండిన బియ్యం, పండిన బియ్యంతో చేసే వంటకాలు ఏవైతే ఉన్నాయో ఆ వంటకాలలోనే పోటీ పెట్టి వాళ్ళతోనే ఆ వంటలు చేయించి ఇక్కడే చేయించి బయట ఇంటి దగ్గర తీసుకురావడం కాదు, ఇక్కడే చేయించి వాళ్ళకి నేర్పి మా మేడమ్స్ అందరూ కూడా నేర్పి వాళ్ళతో అడవుడు చేయించి నేర్పుతున్నారు. అందువల్ల వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఈ వంటకాలు చెప్పడానికి ఒక దోహద అవుతుందని మాకు ఆలోచన. అది ఒక్కడే చేస్తే బాగోదని అందరితో కూడా పోటీతత్వం రావాలని 4 కోర్సులు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 కోర్సులో ఒకరికి పోటీ పెట్టి ఆ సాంప్రదాయాలు మీకు ఎవరు బాగా చేశారో అని చెప్పి ఒక చర్చ కింద పెట్టి వాళ్ళకి ప్రేజలు ఇవ్వడం, వాళ్ళని ఉత్సాహపరచడం చేస్తూ అలాగే రాబోయే తరంలో కూడా ఇంకా చేద్దామని ఆలోచన. పైగా సంస్థలన్నింటిలోనూ కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. జరిగేది చెబుతా, జరగబోయేది చెబుతా, సోని చెబుతా. నీ భవిష్యత్తు బాగుందే, నీకు భవిష్యత్తులో ఉద్యోగం అంతా, నీ తల్లిదండ్రులు బాగా చూసుకో. సోని చెబుతా, సోని ఉన్నట్టు చెబుతా. చాలా సంతోషంగా ఉన్నావు ఇవాళ, ఎందుకంటే అన్ని చూసి నీ కళ్ళు చాలా పొంగుతుంది.
Like, share, and subscribe. ఇక్కడ నుండి చెప్పండి. Like, share, subscribe to our పక్కన ఉన్న Policy గంట మాత్రం కొట్టండి. సో ఫ్రెండ్స్ చూసారుగా, వీళ్ళు మనకి ఎంత బాగా ఎంత అద్భుతంగా క్రియేట్ చేసి చూపించారు చూసారుగా. ఆ సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని ఒక పల్లెటూరు వాతావరణం బాగా చూపించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ లో తెలియజేయండి.